హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు కనుక మన దేశీయ మార్కెట్‌ని గమనించినట్లయితే నెగెటివ్‌లో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. దీనికి మేజర్‌గా ఐటీ రిలేటెడ్‌గా కొన్ని స్టాక్స్ రిజల్ట్స్ కూడా ఆధారపడి ఉండటం, అందులో మేజర్‌గా ఇన్ఫోసిస్ ఫలితాలు మార్కెట్‌లపై ప్రభావం చూపించడం జరిగింది. అంటే ఐటీ సెక్టార్ యొక్క ప్రభావం వచ్చి నిఫ్టీ మీద పడటం జరిగింది. సో, ఈ ఎఫెక్ట్ వచ్చి మన దేశీయ స్టాక్ మార్కెట్స్‌పై క్లియర్‌గా పడినట్లు ఇవాళ అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇన్ఫోసిస్ మార్కెట్‌లో ఫలితాలు గనక తరువాత అమెరికా మార్కెట్‌లో కంపెనీ ఏడీఆర్ దాదాపుగా 6%తో అయితే నష్టపోవడం జరిగింది. అలాగే ఇవాళ మన మార్కెట్‌లో కూడా ఐటీ ఇదే స్థాయిలో నష్టపోవడం జరిగింది. తీవ్రంగా దెబ్బతింది సూచి కూడా. నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ సూచీలు గాని, రిలయన్స్ షేర్ కారణంగా ఆయిల్ అండ్ గ్యాస్ సూచి 1% ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అలాగే రియాల్టీ కూడా మిగిలిన సూచీల్లో ప్రధాన సూచీలు నష్టాల్లో ముగియటం జరిగింది. ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ 1.75% నష్టంతో అయితే ముగియటం జరిగింది. నిఫ్టీ ఉదయం నుంచి కూడా తీవ్ర హెచ్చు తగ్గులకు లోనవుతూ ఓవరాల్‌గా ఈరోజు ఎక్కడా కూడా గ్రీన్‌లో అనేది తగలటం అనేది జరగలేదు. ఓవరాల్‌గా నెగెటివ్‌లో అయితేనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఒకానొక దశలో 23,292 స్థాయిని అయితే తాకింది. నిఫ్టీ ఆరంభంలోనే 23,100 స్థాయికి తాకింది. తర్వాత మిడిల్ సెషన్‌లో గాని నిఫ్టీ భారీ నష్టాల్లోకి జారుకుంది. తర్వాత నిదానంగా కోలుకోవటం కూడా జరిగింది ఇక్కడి నుంచి. మిడిల్ సెషన్ నుంచి నిదానంగా కోలుకొని ఆ వోల్టాలిటీల మధ్య 108 పాయింట్స్ అయితే నష్టాల్లో క్లోజ్ అయ్యి 23,203 దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది. అలాగే సెన్సెక్స్ గమనించినట్లయితే 410 పాయింట్స్ అయితే నెగిటివ్లో ముగియటం జరిగింది. మిడ్ క్యాప్ సూచీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. సేమ్ యాజ్ వెంటనే నిఫ్టీ 50 టైప్లో వెంటనే కోలుకోవటం కూడా జరిగింది. మొత్తం వారంలో ఈ సూచి పెద్దగా పడటం అనేది కనపడలేదు. ఇక నిఫ్టీ షేర్ల విషయానికి వస్తే బీపీసీఎల్ టాప్ గెయినర్గా నిలవటం జరిగింది. ఈరోజు ఒకసారి టాప్ గెయినర్స్ కనుక గమనించినట్లయితే మనం బీపీసీఎల్ టాప్ గెయినర్గా నిలవటంలో రిలయన్స్, కోల్ ఇండియా, హిందాల్కో, నెస్లే ఇండియా టాప్ గెయినర్స్గా నిలిచాయి. మేజర్గా 2%, ఇవన్నీ కూడా నిలవటం గమనార్హం. అలాగే టాప్ లూజర్లో ఐటీ సెక్టార్కి సంబంధించిన విప్రో, నిఫ్టీ, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, కోటాక్ బ్యాంక్ రిలేటెడ్గా, అలాగే ఐటీ రంగ పరంగా అన్ని నెగిటివ్లో క్లోజ్ అవడం జరిగింది. మేజర్గా ఇన్ఫోసిస్ రిలేటెడ్గా 5.75 అయితే నెగిటివ్ కాంట్రిబ్యూషన్ చేసింది. యాక్సిస్ బ్యాంక్ కూడా 4.43% అయితే ఈరోజు మేజర్గా ఐటీ బ్యాంకింగ్ సెక్టార్లు, ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్లు బాగా మన ఇండియన్ దేశీయ మార్కెట్లను అయితే కోలుకోలేని దెబ్బనైతే ఇవ్వడం జరిగింది. సో వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. సెక్టోరియల్ ఇండిసీస్ కనుక గమనించినట్లయితే నిఫ్టీ బ్యాంక్ రిలేటెడ్గా 738 పాయింట్స్ అయితే నెగిటివ్లో క్లోజ్ అవడం జరిగింది. అలాగే నిఫ్టీ ఆటో రిలేటెడ్ స్లైట్గా 70 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. రిమైనింగ్ ఎఫ్ఎంసీజీ అయితే 560 పాయింట్స్ అయితే కాంట్రిబ్యూషన్ చేసింది. మేజర్గా ఈరోజు మన దేశీయ మార్కెట్లపై నిఫ్టీ ఐటీ అయితే మేజర్గా అయితే 1156 పాయింట్స్ అయితే నష్టపోయి మన దేశీయ మార్కెట్లని కోలుకోలేని దెబ్బనైతే కొట్టడం జరిగింది. నిఫ్టీ ఐటీ రిలేటెడ్గా మేజర్ ప్రభావం మార్కెట్లు తీవ్ర నష్టాల్లోకి వెళ్ళడానికి ప్రముఖంగా కారణంగా చెప్పుకోవచ్చు. మెటల్ రిలేటెడ్గా 99 పాయింట్స్, అలాగే నిఫ్టీ ఫార్మా 151 పాయింట్స్ అయితే స్లైడ్ పాజిటివ్లో అయితే క్లోజ్ అవడం జరిగింది. అలాగే 526 పాయింట్స్తో ప్రైవేట్ బ్యాంక్స్. సో ఇక్కడ ప్రైవేట్ బ్యాంక్స్ నిఫ్టీ ఐటీ అనేది మేజర్ కాంట్రిబ్యూషన్గా నిలిచినాయి మార్కెట్స్ని పడిపోవడానికి. రియాలిటీ 12 పాయింట్స్తో అయితే పాజిటివ్గా క్లోజ్ అవడం జరిగింది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ వచ్చేసరికి 165 పాయింట్స్, ఆయిల్ అండ్ గ్యాస్ 167 పాయింట్స్ అయితే పాజిటివ్లో క్లోజ్ అవడం జరిగింది. ఈరోజు ఎఫ్ఐస్ డిఐస్ డేటాను కనుక గమనించినట్లయితే ఈరోజు ఎఫ్ఐస్ వచ్చేసరికి 10,000 క్రోర్స్ బై సైడ్ ఉన్నారు, అలాగే సెల్ సైడ్ 13,000 క్రోర్స్ ఉన్నారు. ఎప్పటిలాగానే మన మార్కెట్స్ నుంచి అయితే ఎఫ్ఐస్ బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. -3,318 క్రోర్స్ అయితే మన ఇండియన్ మార్కెట్స్ నుంచి ఎఫ్ఐస్ యొక్క మనీ అనేది బయటకు వెళ్ళిపోతుంది. సో దీనికి డిఐస్ వచ్చేసరికి 2,572 క్రోర్స్ అయితే మళ్ళీ మన ఇండియన్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఇదే కాకుండా నెక్స్ట్ వచ్చేసరికి మేజర్గా ఫారెక్స్ రిజర్వ్స్ డ్రాప్ అవటం జరిగింది. ఇండియా రిలేటెడ్గా $8.714 బిలియన్ అయితే పడిపోవటం జరిగింది. దీని ఓవరాల్గా వచ్చేసరికి 625.87 బిలియన్స్ కింద అయితే డాలర్స్లో ఇది ఉండటం జరిగింది. మేజర్గా గమనించినట్లయితే జనవరితో 10తో ముగిసిన వారానికి ఇండియా నిల్వలు వచ్చేసరికి ఈ విధంగా అయితే డిక్లైన్ అవడం జరిగింది. అంతకుముందు వారంలో $5.693 మిలియన్ అయితే తగ్గడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మేజర్గా రూపాయి విలువ మరింత పడిపోకుండా ఉండేందుకు ఆర్బీఐ ఇటీవల కాలంలో ఫారెక్స్లో కూడా జోక్యం చేసుకుంటుంది. ఇది వరకు అయితే ఖచ్చితంగా ఫారెక్స్ నిల్వలు ఎంత ఉంటే మన ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు వాటి అమెరికన్ కానీ ఇతర దేశాల మీద ఎక్కువ డిపెండ్ అవ్వకుండా ఈ డాలర్స్ని ఫారెక్స్ నిల్వల్ని పెంచుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, ఒక రూపాయి వాల్యూ అనేది ఇంకా పడిపోతుంది, డిక్లైన్ అయిపోతుంది. ప్రజెంట్
యాక్చువల్గా డాలర్కి వచ్చేసరికి 86 రూపీస్ వరకు కూడా క్రాస్ అయిపోవడం జరిగింది. దీనివల్ల చాలా క్షీణత ఉండటం వల్ల, రూపాయలు బలం లేకపోవడం వల్ల గత సెప్టెంబర్లో ఫారెక్స్ రిజర్వ్స్ 704.885 డాలర్స్ అయితే బిలియన్ డాలర్స్ కింద ఉందని, జీవితకాలం గరిష్టానికి అయితే చేరుకోవడంతో ఇందులో ఆర్బీఐ కూడా చివరికి ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉండటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి రోజువారీ వేరియబుల్ రేట్ రెపో, ఏదైతే డైలీ వేరియబుల్ రెపో రేట్ ఉంటుందో విఆర్ఆర్ వేలం జనవరి 17, 2025 శుక్రవారం నిర్వహించబడుతుందని, ఇది 50,000 కోట్లు ఉంటుందని ఆర్బీఐ తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ ఇండియన్ బ్యాంక్ అపాయింట్స్ వినోద్ కుమార్ యాజ్ న్యూ ఎండి అండ్ సిఇఓగా అయితే నియమించడం జరిగింది. ఇది ఎఫెక్ట్ వచ్చేసరికి జనవరి 16, 2025 నుంచి ఇండియన్ బ్యాంక్ వినోద్ కుమార్ ఎండి అండ్ సిఇఓగా పనిచేస్తున్నట్లుగా తెలియజేయడం జరిగింది. యుఎస్ జాబ్లెస్ క్లెయిమ్స్ డేటాను గమనిస్తే కనుక మునుపటి వారంతో పోల్చుకుంటే 2.17 ల్యాక్స్ మేర అయితే క్లెయిమ్స్ జరగడం జరిగింది. ఇది గత వారంలో అయితే 2.03 ల్యాక్స్ కోర్స్ అయితే ఉండటం జరిగింది. లాస్ట్ మైల్ ఎంటర్ప్రైజెస్ రిలేటెడ్గా వచ్చేసరికి ఈ కంపెనీ సబ్ డివిజన్ అయితే ఆమోదించడం జరిగింది. 1:10 రేషియోలో అయితే ఆమోదిస్తున్నట్టుగా తెలిపింది. ఇది మేజర్గా గుంచుకుంటే కనుక ఇక్కడ మనకి డ్రోన్స్ రిలేటెడ్గా అయితే ఈ కంపెనీ రిలేటెడ్గా అయితే మేజర్గా వీళ్ళ బిజినెస్ అయితే గ్రోత్గా చూపిస్తూ ఉంటారు. ఏఐఏ ఇంజనీరింగ్ రిలేటెడ్గా కంపెనీ వచ్చేసరికి యూనిట్ వేగామి చైనా మరియు ఘనాలో సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి హైక్రోమ్ గ్రైండింగ్ మీడియా తయారీకి సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి కంపెనీ వేగామి ఇండోనేషియా మరియు సౌకర్యాల కోసం ఇతర ప్రదేశాలను అబ్జర్వ్ చేస్తున్నట్లుగా తెలియజేసింది. సేమ్ కంపెనీ ప్రతిపాదించినట్లుగా కెపాసిటీ అడిషన్ 1 lakh మిలియన్ టన్ ప్రయాణం సుమారుగా $50 మిలియన్ పెట్టుబడి అవసరమని 3 సంవత్సరాలలోపు దీన్ని అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లుగా అయితే కంపెనీ తెలియజేయడం జరిగింది. హెచ్ఎఫ్సిఎల్ రిలేటెడ్ గమనించినట్లయితే కనుక హెచ్ఎఫ్సిఎల్ నుంచి బిఎస్ఎన్ఎల్ నుండి 25 బిలియన్ రూపాయల విలువైన కంపెనీ బ్యాగ్స్ ఆర్డర్ని అయితే విన్ అయినట్లుగా వీళ్ళు తెలియజేయడం జరిగింది. ఈ ఆర్డర్ వచ్చేసరికి బిఎస్ఎన్ఎల్ నుంచి రిసీవ్ చేసుకున్నట్లుగా అయితే వీళ్ళు అప్డేట్ ఇవ్వడం జరిగింది. రవీంద్ర ఎనర్జీ లిమిటెడ్ రిలేటెడ్గా 44 మెగావాట్ సోలార్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి అవార్డును అయితే అందుకున్నట్లుగా, అలాగే కంపెనీ సగటు పీపీఏ టారిఫ్ని యూనిట్కు $3.10గా నిర్ణయించడం జరిగింది. సో ఈ అప్డేట్ తర్వాత అయితే ఈరోజు సెషన్లో 0.16% ఇంక్రీజ్ అయ్యి 124 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. వేదాంత రిలేటెడ్గా చెప్పుకుంటే అప్డేట్ వచ్చేసరికి ఏదైతే డీమెర్జర్ని అనౌన్స్ చేసిందో దీని రిలేటెడ్గా అయితే ఆమోదం కోసం వాటాదారుల సమావేశం అయితే February 18 నెక్స్ట్ మంత్ ఈ డీమెర్జర్ రిలేటెడ్గా జరుగుతుందని అయితే వీళ్ళు అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో ఎన్సిఎల్టీ ఆర్డర్ ప్రకారం February 18 ఈ సమావేశం జరిగి దీంట్లో షేర్ హోల్డర్స్ యొక్క సలహాలు సూచనల మేరకు ముందుకు వెళ్తున్నట్లుగా అయితే వీళ్ళు ఫైలింగ్స్కి అప్డేట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి సురానా టెలికాం అండ్ పవర్ రిలేటెడ్గా గమనించినట్లయితే ఈ కంపెనీ 190 కోట్ల విలువైన 54 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్టును డెవలప్ చేయడానికి అయితే వీళ్ళు ఎల్ఓయూని రిసీవ్ చేసుకున్నట్లుగా అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ వచ్చేసరికి 340 crores మాత్రమే. 190 crores వాల్యూ అయిన 54 మెగావాట్స్ పవర్ ప్రాజెక్ట్ రిలేటెడ్గా, సోలార్ ప్రాజెక్ట్ రిలేటెడ్గా అయితే వీళ్ళు ఎల్ఓఈని రిసీవ్ అయినట్లుగా అయితే వీళ్ళు ఫైలింగ్స్కి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆస్ట్రాజెనకా ఫార్మా రిలేటెడ్గా అయితే అప్డేట్ వచ్చేసరికి కొత్త ఔషధం యొక్క ఔషధ సూత్రీకరణలు అయితే ఏదైతే దిగుమతి చేసుకోవాలనుకున్నారో దాని రిలేటెడ్గా అయితే అనుమతిని పొందినట్లుగా వీళ్ళు ఫైలింగ్స్కి అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. షేర్ ఇండియా సెక్యూరిటీస్ రిలేటెడ్గా గమనించినట్లయితే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ ఏదైతే ఉందో దాన్ని ప్రారంభించడానికి ప్రతిపాదనకు బోర్డు అయితే ఆమోదం తెలియజేసింది. సెబీ నుండి పిఎంఎస్ లైసెన్స్ పొందిన తర్వాత కంపెనీ ఎక్స్చేంజ్లను అప్డేట్ చేస్తుందని వీళ్ళు తెలియజేయడం జరిగింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ రిలేటెడ్గా గమనించినట్లయితే రెన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే ఉందో దీని రిలేటెడ్గా 2 ట్రాన్స్మిషన్ ప్రాజెక్టులను కొనుగోలు చేసినట్లుగా వీళ్ళు ఫైలింగ్స్కి అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది. పిఎన్సి ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ దీని రిలేటెడ్ గమనించుకుంటే నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా రిలేటెడ్గా 2 సంస్థల్లో కంపెనీ ప్రయోజనాలను ఉపసంహరణకు సూత్రప్రాయ ఆమోదం అయితే పొందినట్లుగా వీళ్ళు ఫైలింగ్స్కి అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు సెషన్లో ₹4 ఇంక్రీజ్ అయ్యి 309 దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ రిలేటెడ్గా అయితే వీళ్ళు క్యూఐపీ రిలేటెడ్గా అయితే ప్లాన్ చేస్తున్నట్లుగా తెలియజేయడం జరిగింది. 271.28 వద్ద అయితే ప్రారంభ ధరను సూచించడం జరిగింది. 1.7% డిస్కౌంట్తో క్యూఐపీ ద్వారా 2,500 కోట్లను సమీకరించేందుకు బోర్డు ఆమోదం తెలియజేసినట్లుగా వీళ్ళు ఫైలింగ్స్కి అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వివరాలు మీకు ఉపయోగపడినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.